రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే స్వగృహానికి తన స్వగ్రామానికి చెందిన బిఎల్ఓ వెళ్లి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్తో పాటు కుటుంబ సభ్యులకు ఎన్యూమరేషన్ పత్రాలను అందజేశారు. అనంతరం ఎన్యూమరేషన్ ఫారాలను స్వీకరించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఒకే ఓటు మాత్రమే ఉండాలి అని, ఎట్టి పరిస్థితుల్లోనూ 2 చోట్ల ఓట్లు ఉండకూడదని స్పష్టం చేశారు. ఇది ప్రభుత్వ నిబంధనల ప్రకారమేనని పేర్కొన్నారు. ప్రతి ఓటర్ తన ఓటుకు తానే బాధ్యుడని, అనవసరంగా ఒక ఊరిలో ఒక ఓటు తాను నివసించే మరో ప్రాంతంలో ఇంకో ఓటు నమోదు చేసుకోవడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. షాద్ నగర్ లో ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో సర్ కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతి ఓటర్ తన ఓటును సరైన ప్రాంతంలో నమోదు చేసుకునేలా అధికారులకు సహకరించాల్సిన బాధ్యత ఉందన్నారు. ఎవరైనా తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది అని పేర్కొన్నారు. ఓటర్ లిస్టు మ్యాపింగ్ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ బిఎల్ఓ ద్వారా ఎన్యూమరేషన్ ఫామ్స్ అందజేయట కార్యక్రమానికి ముఖ్య అంటే మన ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు మా బిఎల్ఓ చేతుల మీదుగా ఎమ్మెల్యే గారు మన మాజీ ఎమ్మెల్యే బగ్గనర్సల్ గారికి ఇవ్వడం జరిగింది. దానితో పాటు ఇక్కడున్న ప్రతి ఒక్క ఓటర్కి మేము ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఎన్యూమరేషన్ ఫామ్లో మీ డీటెయిల్స్, మీ పర్సనల్ డీటెయిల్స్ ఎలాంటి ఏమి అడగం. మేము ఓటర్కు సంబంధించిన వెరిఫికేషన్ డీటెయిల్స్ మాత్రమే అడగడం జరుగుతుంది. ఇప్పుడు మనకు ఆ ఫామ్లో మనకి ఎన్నికల కమిషనర్ ఒక భారత ఎన్నికల నియమాల ప్రకారం భారతదేశంలో ఉండే ప్రతి పౌరుడు వారు ఒకే చోట ఓటు నమోదు చేసుకోవాల్సిన బాధ్యత అతని మీదనే ఉంది. వాడు స్వచ్ఛంగా ఓటు నమోదు చేసుకోవాలి. వాళ్ళ జీవన పరిస్థితులను బట్టి ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రానికి, ఈ దేశం నుంచి ఇంకో దేశానికి ఎక్కడో పోయి ఓటు 2 చోట్ల ఉంటే మాత్రం గతంలో లాగా కాకుండా దానికి శిక్షార్హుడు అతడే అవుతాడు. కానీ స్వయంగా ఓటరే స్వచ్ఛంగా ఒక దగ్గరనే ఓటర్ నమోదు చేయించుకోవాలి. నేను నియోజకవర్గంలో కూడా విజ్ఞప్తి చేస్తున్నా, కొందరు వారి జీవన ఆధారం లేక ఇక్కడ వలస వచ్చిన బీఆర్ఎల్ కానీ, యూపీఎల్ కానీ, ఒరిస్సా వాళ్ళు కానీ ఇతర రాష్ట్రాల నుంచి బతుకుదేరు నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఉండి 2002లో వచ్చి అప్పటికి ఓటర్లో నమోదయ్యేటుంటే పర్వాలేదు. కానీ ఈ మధ్యలో కొన్ని అవసరాల రీత్యా పార్టీలు కానీ నాయకులు కానీ బోకస్ ఓట్స్ నమోదు చేస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి బోకస్ ఓట్స్ను నివారించడానికే ఈ సర్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ కార్యక్రమం చాలా పకడ్బందీగా చేస్తూ ఉన్నారు. క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటింటికి బిఎల్ఓస్, బిఎల్ఎస్, సూపర్వైజర్స్ అందరూ కూడా పోయి గ్రామంలో ప్రతి ఓటర్ని తట్టి అతను కలవకపోయినా సరే 1, 2, 3 సార్లు కూడా కలిసి ఈ ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళపల్లి గ్రామ బిఎల్ఏలు, బిఎల్ఓస్ వచ్చి నా దగ్గరకు వచ్చి ఎన్యూమరేషన్ ఫామ్స్ నాకు ఇవ్వడం జరిగింది. నేను ఈ సరియంగా నేను ఇక్కడనా అక్కడనా ఒక దగ్గర నాకు ఉన్నది ఒకటి ఓటు వీళ్ళపల్లిలో ఉంది, నాకు ఒకటే చోట ఉంది, గతం నుంచి కూడా ఒకటే చోట ఉంది. 2వ ఓటు నాకు లేదు, మా ఫ్యామిలీ కూడా లేదు. ఇది తప్పకుండా ఈ కార్యక్రమం ప్రెస్ మిత్రులు కూడా చెప్తా ఉన్నా, ఎప్పటికప్పుడు ఇది కొద్దిగా మనం అవేర్నెస్ లాగా అందరికీ ఓటర్ మార్షాల్లో కూడా డబుల్ ఓటు రాకుండా సింగిల్ ఓటే నమోదు చేసుకునే విధంగా కూడా మీరు కూడా కొద్దిగా ప్రెస్ పూర్వకంగా వారికి తెలియజేసే విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి మీ ద్వారా కూడా కోరుకుంటున్నా. దట్స్ ద సేమ్ టైం బిఎల్ఓలకు, బిఎల్ఓస్కు నా విజ్ఞప్తి, మీరు ఎక్కడ నెగ్లెక్ట్ చేయకుండా మీకు అప్పచెప్పిన బాధ్యత ఖచ్చితంగా టాప్ ప్రియారిటీ దీనికి ఇచ్చి ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు కూడా ఎక్కడ నిర్లక్ష్యం చేయొద్దు. ఈ నిర్లక్ష్యం చేయడం వల్లనే
ఇలా గెలవాలనుకున్నోడు గెలుస్తలేడు, గెలవద్దు అనుకున్నోడు గెలుస్తున్నాడు. స్వయంగా నేను మొన్న మున్సిపల్ ఎలక్షన్లో చూసిన 3-4 సీట్లు ఎవరైతే బోకస్ ఓట్స్ నమోదు చేసుకున్నారో వాళ్ళకి గెలిచారు. ఇది జరుగుతుంది కాబట్టి దీన్ని మనం అందరం కూడా పకడ్బందీగా ఈ కార్యక్రమం దిగ్విజయం చేయాలని చెప్పి ప్రెస్ మిత్రులకు బిఏలో